తెప్పేల చెక్కలని కొన్ని చోట్ల సర్వపిండని బియ్యపిండి రొట్టెలని ఎలా పిలుచుకున్నా సరే ఇది ఒక స్నాక్ ఐటమ్ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. దీనికోసం మనకు కావాల్సినంత బియ్యపిండి తీసుకుని ఈ బియ్యపిండికి సరిపడినంతగా ఒక చిన్న జార్లో చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో వేసేసి కొద్దిగా కరివేపాకు తుంచి వేసేసుకొని కొంచెం నానబెట్టిన పెసరపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగేసి వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఆల్రెడీ ఇంట్లో నానబెట్టిన చెనా ఉన్నాయి అవి కూడా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసేస్తున్నాను. లేకపోతే కనుక శనగపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, లేదా బొబ్బర్లతో కూడా చేసుకోవచ్చు. కంప్లీట్గా బొబ్బర్లతో కూడా చేసిన వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి ఎవరైనా కావాలంటే చూసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం చేత్తో ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి తర్వాత కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ ముందు స్పూన్తో కలిపేసుకుని తర్వాత చేత్తో చపాతీ ముద్దలా కొంచెం చల్లారిన తర్వాత చపాతీ ముద్దలాగా ఇలాగ మొత్తం కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అలాగా నాననివ్వాలన్నమాట. మూత పెట్టేసి నాననివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాల కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలాగ గ్రీజ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక్కసారి ఇలాగ బాగా కలిపేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకుని పల్చగా కావాలనుకుంటే పల్చగా, మందంగా కావాలనుకుంటే మందంగా ఒత్తేసుకుని ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెడితే ఏంటంటే చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలుతుందనమాట. మధ్య మధ్యలో కొంచెం ఆ హోల్స్లో కొంచెం నూనె వేసేసి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చినట్టయితే తప్పాల చెక్కలు, సర్వపిండి అంటారు కదా, మీరు ఎలా అనుకున్నా సరే ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, డిన్నర్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని నేను మన ఛానల్లో రీసెంట్గా చేసుకున్న అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.